జీవితంలో ప్రతి ఒక్కరికీ ఒకేలా దొరికే గొప్ప సంపద ఏంటో తెలుసా? డబ్బు కాదు. అదృష్టం కాదు. పరిచయాలు కాదు. సమయం. పేదవాడికైనా, ధనవంతుడికైనా, విజేతకైనా, ఓడిపోయిన వాడికైనా రోజుకు 24 గంటలే. కానీ ఎందుకు కొంతమంది జీవితంలో పైకి వెళ్తారు, మరికొందరు అదే చోట నిలిచిపోతారు? ఎందుకంటే కొంతమంది సమయాన్ని ఉపయోగిస్తారు, మరికొందరు సమయాన్ని వృధా చేస్తారు. రోజంతా రేపటి నుంచి మొదలు పెడతా అని చెప్పుకుంటూ ఆ రేపు ఎప్పుడూ రాకపోవచ్చు. ఒక్కసారి ఆలోచించు. ఫోన్లో గంటల కొద్దీ స్క్రోల్ చేస్తూ గడిపిన సమయం, అర్థం లేని మాటల్లో పోయిన గంటలు, ఆలస్యం, నిర్లక్ష్యం, ఇవి అన్నీ నీ కలల్ని నెమ్మదిగా చంపేస్తుంటాయి. విజయం ఒక్కసారిగా రావడం కాదు, ప్రతిరోజూ చిన్న చిన్న నిర్ణయాల ఫలితం అది. ఉదయం త్వరగా లేవాలా? లేదా ఇంకో గంట నిద్రపోవాలా? కొత్త విషయం నేర్చుకోవాలా? లేదా టైం పాస్ చేయాలా? పనిని ఇప్పుడే మొదలు పెట్టాలా? లేదా కొంచెం తర్వాత అనాలా? ఈ చిన్న నిర్ణయాలే నీ భవిష్యత్తును తయారుచేస్తాయి. ఎవరూ వచ్చి నీ జీవితాన్ని మార్చరు. నీ ఫ్యామిలీ కాదు, నీ ఫ్రెండ్స్ కాదు, నీ అదృష్టం కూడా కాదు. నువ్వు తీసుకునే నిర్ణయాలే నిన్ను మార్చుతాయి. చాలామంది ఒక తప్పు చేస్తారు. వాళ్ళు విజయాన్ని మాత్రమే చూస్తారు, కాని ఆ విజయానికి వెనుక ఉన్న కష్టాన్ని చూడరు. ఒక విజయవంతమైన వ్యక్తి స్టేజ్ మీద కనిపించే ముందు ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా పనిచేశాడు. ఎన్నోసార్లు ఫెయిల్ అయ్యాడు. ఎన్నోసార్లు అవమానాలు ఎదుర్కొన్నాడు. కాని అతను ఆగలేదు. ఎందుకంటే అతనికి తెలుసు, ఇప్పుడే కష్టపడకపోతే రేపు జీవితమే కష్టమవుతుంది అని. నిజం చెప్పాలంటే సమయం వృధా చేయడం అంటే జీవితాన్ని వృధా చేయడమే. నువ్వు ఈరోజు ఏం చేస్తున్నావో అదే రేపు నీ జీవితంగా మారుతుంది. ఈరోజు నేర్చుకుంటే రేపు నీకు విలువ పెరుగుతుంది. ఈరోజు కష్టపడితే రేపు నువ్వు గెలుస్తావు. కాని ఈరోజు అలసత్వానికి లొంగిపోతే రేపు పశ్చాత్తాపమే మిగులుతుంది. ఒక విషయం గుర్తుపెట్టుకో. నీ కలలు నీకు చాలా ముఖ్యమైతే నీ టైం కూడా ముఖ్యమే కావాలి. ఎందుకంటే సమయాన్ని గౌరవించని వాళ్లను విజయం ఎప్పుడూ గౌరవించదు. ప్రపంచంలో పెద్ద పెద్ద విజయాలు సాధించిన వాళ్ళు ఎక్కువ టైం ఉన్నవాళ్లు కాదు, వాళ్లకు ఉన్న సమయాన్ని సరిగ్గా ఉపయోగించిన వాళ్ళు. ఒక్క గంట రోజుకు కొత్త స్కిల్ నేర్చుకుంటే 1 సంవత్సరం తర్వాత నువ్వు పూర్తిగా మారిపోతావు. రోజుకు కొంచెం కష్టపడితే కొన్ని సంవత్సరాల తర్వాత అదే నీ జీవితాన్ని మార్చేస్తుంది. కాని చాలామంది వెంటనే ఫలితం రావాలని కోరుకుంటారు. చిన్న ప్రయత్నంతో పెద్ద ఫలితం ఆశిస్తారు. గింజ నాటిన వెంటనే చెట్టు రావడం ఎలా సాధ్యం కాదు, అలాగే కష్టపడిన వెంటనే విజయం రావడం కూడా సాధ్యం కాదు. సహనం కావాలి, క్రమశిక్షణ కావాలి, నిరంతర ప్రయత్నం కావాలి. ముఖ్యంగా సమయాన్ని వృధా చేయకుండా ముందుకు వెళ్లే మనస్తత్వం కావాలి. నీ ఫోన్లో గడిపే ప్రతి గంట నీ భవిష్యత్తు నుంచి దొంగిలించిన సమయం కావచ్చు. నీకు నిజంగా పెద్ద కలలు ఉంటే నీ అలవాట్లు కూడా పెద్దవిగా ఉండాలి. విజయం కావాలంటే కొన్నిసార్లు ఫన్ను వదలాలి, కొన్నిసార్లు కంఫర్ట్ను వదలాలి, కొన్నిసార్లు ఒంటరిగా నడవాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ నిద్రపోతున్నప్పుడు పనిచేసేవాళ్లే జీవితంలో ముందుకు వెళ్తారు. ఒకరోజు విజయం వచ్చినప్పుడు ప్రపంచం నీ ఫలితాన్ని మాత్రమే చూస్తుంది. కాని నీకు మాత్రమే తెలుసు ఆ విజయానికి వెనుక ఎంత త్యాగం ఉందో. ఈ రోజు నుంచి ఒక నిర్ణయం తీసుకో. నా సమయాన్ని వృధా చేయను అని. ఎందుకంటే నీ జీవితాన్ని మార్చే శక్తి నీ దగ్గరే ఉంది.
నీ భవిష్యత్తును నిర్మించే అవకాశం ఈ క్షణంలోనే ఉంది. గడియారం ఆగదు. సమయం ఎవరికోసం ఆగదు. కాని ఇప్పుడు మొదలుపెట్టిన వాళ్లను విజయం ఒకరోజు తప్పకుండా వెతుక్కుంటూ వస్తుంది. అందుకే ఇంకా ఆలస్యం చేయొద్దు. ఇంకా కారణాలు చెప్పొద్దు. ఇంకా భయపడొద్దు. నీ కలల కోసం పని మొదలుపెట్టు. ఈ రోజు వేసిన చిన్న అడుగు రేపు నీ జీవితాన్ని మార్చే పెద్ద ప్రయాణమవుతుంది. గుర్తుపెట్టుకో, సమయాన్ని గెలిచినవాడే జీవితాన్ని గెలుస్తాడు.